2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. ఎవరైనా సరే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు చట్టాలు మాకు అసలు ఏం చెప్తున్నాయి, మాకు నిజంగా చట్టాలు వర్తిస్తాయి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు కదా. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఎందుకు అని అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కూడా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఆ బెనిఫిట్స్ ఏంటి, ఏం చెప్తోంది చట్టం అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. చాలా మందికి తెలియదండి చట్టాలు కొన్ని లివ్ ఇన్ రిలేషన్షిప్కి కొన్ని అనుగుణంగా ఉన్నాయి అనేటువంటి విషయం. కొంతమంది ఏంటంటే ఓకే మేము ఏది మా దగ్గర అంటే ఉన్నాం, కానీ దాని తర్వాత నేను మోసపోయానేమో అనుకునేటువంటి దాంట్లోకి వచ్చేసిన వాళ్ళు కొన్ని రిలేషన్షిప్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి కాబట్టి అడుగుతున్నాను. చట్టాలు అసలు అటువంటి వాటికి ఏం చెప్తున్నాయి? ప్రత్యేకంగా నాగరాజ్ గారు, ఇటీవల కాలంలో మనకి సహజీవనం లేదా లివ్ ఇన్ రిలేషన్షిప్ అన్నది సర్వసాధారణం అయిపోయండి. సర్వసాధారణమే. ప్రతి 10 కుటుంబాల్లో తీసుకున్నట్లయితే ఒక అడాల్సన్స్ ఉన్నటువంటి ఏజ్ అంటే మేజర్స్ ఉన్నటువంటి అమ్మాయి కానీ అబ్బాయిని చూసినట్లయితే కనీసం 70-80% అంది లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న సంబంధాలు సర్వసాధారణం అయిపోయాయి. నాకు వచ్చే కేసులు చూస్తున్నా, లేకపోతే గవర్నమెంట్ యొక్క లెక్కలు చూస్తున్నా సరే, లివ్ ఇన్ రిలేషన్షిప్ అన్నది అంటే అర్థం ఏంటి, పెళ్లి చేసుకోరు కానీ కలిసి ఉంటారు. దాని తగ్గట్టుగా కొన్ని రకాల మనకి జడ్జిమెంట్స్ కూడా రావడం జరిగింది. ప్రత్యేకించి ప్రభుత్వ యొక్క చట్టాలు అయితే లేదు దీని మీద అండి. లివ్ ఇన్ రిలేషన్షిప్ మీద, సహజీవనం మీద ఇప్పటి వరకు కూడా అధికారికంగా చట్టబద్ధత కల్పిస్తూ ఎటువంటి చట్టాలు అయితే లేవు. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. చట్టబద్ధంగా ఉన్నటువంటి చట్టాలు లేవు. కానీ కొన్ని సందర్భాల్లో ఆయా కోర్టులు కొన్ని జడ్జిమెంట్స్ రిలీజ్ చేశారు. దానికి అనుగుణంగా లివ్ ఇన్ రిలేషన్షిప్ అన్నది ఇటీవల కాలంలో సర్వసాధారణం అయిపోయింది. అంటే వయసులో ఉన్నటువంటి ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి సహజీవనం చేసుకోవచ్చు. ఈవెన్ దో పోలీసులు కూడా, ఈవెన్ హోటల్కి వెళ్ళేటప్పుడు కూడా ఇద్దరు మేజర్లు అయితే చాలు, వాళ్ళని అబ్జెక్ట్ చేసే అధికారం పోలీసులకు కూడా లేదు. అక్కడ మీరు మ్యారీడ్ కాదా, మ్యారేజ్ చేసుకోలేదని చెప్పి వాళ్ళని రిటైన్ చేసే అధికారం కూడా ఆ యొక్క హోటల్ మేనేజ్మెంట్కి కూడా లేదు. చాలా సందర్భాలు హక్కులు ఉన్నాయి వాళ్ళకి. ఇద్దరు మేజర్స్ ఉన్నారు, అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి హోటల్ రూమ్కి వెళ్ళారు. హోటల్ రూమ్లో అవైలబిలిటీ ఉంది, ఆటోమేటిక్గా బుక్ చేసుకుంటే మీకు మ్యారేజ్ అయిందా లేదా అని అడిగే హక్కు మేనేజ్మెంట్కి కూడా లేదు. ఈవెన్ దో పోలీసులు ఒకళ్ళు రైడ్కి వచ్చినా, ఇతరత్ర ఏ కారణాలతో రైడ్ చేసినా మీరిద్దరూ మ్యారేజ్ చేసుకోలేదు కాబట్టి మిమ్మల్ని మేము రైడ్లో బుక్ చేస్తాం అనే హక్కు కూడా పోలీసులు కూడా లేదు. ఇది ఎగ్జాక్ట్లీ కొన్ని జడ్జిమెంట్స్ స్పష్టంగా చెప్తున్నాయి. మీరిద్దరి దగ్గర ఏజ్ పర్మిట్ చేస్తుంది కాబట్టి ఇద్దరు మేజర్స్ హోటల్కి వెళ్ళినా సరే పర్మిషన్స్ లేవు. అంటే వాళ్ళని రిటైన్ చేసే అధికారం కూడా పోలీసులకు లేదు, హోటల్ మేనేజ్మెంట్కి కూడా లేదు. ఇంకొకటి, కొన్ని సందర్భాల్లో హోటల్స్లో సేమ్ ఊర్లో ఉన్న హోటల్స్లో కూడా, అంటే ఒకే ఊర్లో ఉంటారు, హైదరాబాద్లో లేకపోతే పెద్ద పెద్ద టౌన్స్ ఉంటాయి, ఒక కర్నూలు, నంద్యాల, వైజాగ్, విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు లాంటి, విజయవాడ లాంటి పెద్ద టౌన్స్లో వెళ్ళినప్పుడు కూడా మీరు ఇక్కడ ఉన్నటువంటి ఆధార్ కార్డుతో ఉన్నారు కాబట్టి, ఇక్కడ లోకల్ అడ్రస్తో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మేము హోటల్ రూమ్ ఇవ్వకూడదని చెప్పి ఎక్కడ వాళ్ళని ఆపితే కూడా అది చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అవుతాయి. దాన్ని ఇమ్మీడియట్గా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే హక్కు కూడా ఉంది. సో ఇక్కడ అర్హత ఏంటి, వయోజనులు అయితే చాలా, అంటే ఏంటి, మేజర్స్గా ఉంటే సరిపోతుంది. అయితే సహజీవనం కూడా ఒక ఇల్లు అద్దెకి తీసుకుంటారు. ఇక్కడ ఇంపార్టెంట్, ఇద్దరు అవివాహితులు కలిసి ఉండొచ్చు. నేను గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఇద్దరు అవివాహితులు కలిసి ఉండొచ్చు తప్పించి ఇద్దరు మ్యారీడ్ అయిన వాళ్ళు కలిసి ఉంటారంటే అది మళ్ళీ చట్టబద్ధంగా కొన్ని ప్రాబ్లమ్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. అది దానికి వేరే సబ్జెక్ట్, అది మనం వేరేగా మాట్లాడుకుందాం. అయితే ఇటీవల కాలంలో సహజీవనం బాగా పెరిగిపోయిన సందర్భాల్లో ఒకరు కలిసి లాంగ్ రిలేషన్షిప్తో ఒక అమ్మాయి ఒక అబ్బాయితో కలిసి ఎక్కువ కాలం ఉన్న సందర్భంలో ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది, పిల్లల్ని కనే సందర్భంలో వారసత్వపు హక్కులు వస్తాయి. ఈ అబ్బాయి కాస్త ఫైనాన్షియల్గా ఆర్థికంగా మంచి పుష్టిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ అమ్మాయిని తీసుకున్నారు, కలిసి ఒక టౌన్లో రిలేషన్షిప్లు ఉన్నారు. వాళ్ళు భార్యాభర్తలుగా చలామణి అవుతున్నారు. అంటే అన్ని రకాలుగా భార్యాభర్తలుగా, అంటే సోషల్లో వాళ్ళు భార్యాభర్తలుగా చలామణి అవుతున్న సందర్భంలో కూడా పిల్లలు కానీ పుట్టినట్లయితే ఆ పుట్టిన పిల్లల వారసులకి చట్టబద్ధంగా ఏవైతే పుట్టిన పిల్లలకి మ్యారీడ్ లైఫ్లో ఉన్నటువంటి పిల్లలకి ఏ రకమైన చట్టబద్ధ హక్కులు ఉంటాయో అవే హక్కులు వీళ్ళకి కూడా వర్తిస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు లివ్ ఇన్ రిలేషన్షిప్లోకి వెళ్ళేటప్పుడు బీ కేర్ఫుల్, గుర్తుపెట్టుకోండి. మీ ద్వారా కానీ ఆ అమ్మాయి సంతానవతి అయితే, అంటే పిల్లలు కలిగితే డెఫినెట్గా ఆ పిల్లలకి పేరెంట్గా ఉన్న కాలంలో మీ పేరే వస్తుంది. పిల్లలకు కూడా ఆస్తులో వారికి వారసత్వపు హక్కులు ఉన్నాయి అని చెప్తూ కూడా అనేక జడ్జిమెంట్స్ వస్తే ప్రత్యేక చట్టాలు అయితే దీని మీద ఎక్కడ లేవు. నెంబర్ 2, ఇక్కడ ఆ అమ్మాయి ఒకవేళ ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండేటప్పుడు ఆమె మీద ఏదైనా దాడి జరిగినా ఆమెను కాస్త నా ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపోమని చెప్పే అధికారం కానీ ఇట్లాంటి ఏ హక్కులు కూడా లేవు భర్తకి. ఎందుకంటే ఒక వివాహిత మహిళకి ఎన్ని హక్కులైతే ఉంటాయో అదేవిధంగా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి వ్యక్తికి కూడా, అమ్మాయికి కూడా అన్ని హక్కులే ఉంటాయి.
సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డీవీసీ డొమెస్టిక్ వైలెన్స్ ఉంటుంది, ఆమె మీద కూడా అన్ని రకాల చట్టాలు అన్నీ కూడా వర్తింపజేస్తారు ఇక్కడ. అయితే దీని మీద ఇప్పటివరకు సంపూర్ణంగా ఒక చట్టం మాత్రం పార్లమెంట్లో లేదా మన రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ఎక్కడ చట్టాలు మాత్రం రూపకల్పన చేయలేదు. కొన్ని ఢిల్లీ హైకోర్ట్స్, కొన్ని సుప్రీంకోర్టు, అలహాబాద్ హైకోర్టు, కేరళ హైకోర్టు కొన్ని కేసుల్లో కొన్ని జడ్జిమెంట్స్ ఇచ్చారు. అవి ఏంటంటే ప్రత్యేకంగా మహిళలకు రక్షణ కల్పించే విధంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు పిల్లలకు వారసత్వ హక్కులు ఇస్తున్నారు. మరి మదర్ యొక్క హక్కులు, ఇప్పుడు మదర్ కూడా ఆస్తుంది అనుకోండి, వీటి మీద ఇప్పటికీ స్టిల్ డౌట్ఫుల్లే నడుస్తుంది. ఇది ప్రజలందరూ కూడా ఒక 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 ఉద్యమంలా తీసుకుని వచ్చి అంటే ఇది చేయాల్సిన అవసరం ఉందంటే ఇక్కడ ఏమవుతుందంటే అది పిల్లలు తగ్గిపోతాయి. ఖచ్చితంగా గడచిన దశాబ్ద కాలంగా చూసినట్లయితే ఎప్పుడైతే 498 ఇట్లాంటి కేసులు ఎప్పుడైతే పెరిగాయో వివాహ వ్యవస్థ మాత్రం చాలా వరకు చిన్నాభిన్నం అయిపోయింది. చాలా డిస్టర్బెన్స్ జరిగిపోతుంది. వివాహ వ్యవస్థ పూర్తిగా నష్టపోయిందని చెప్పుకోవచ్చు. ఈరోజు అబ్బాయిల పరిస్థితి ఎలా ఉందంటే పెళ్లి అంటేనే పరిగెత్తుకుని పారిపోతున్న పరిస్థితికి వచ్చాడు. అంటే పెళ్లి చేసుకుంటే ఇంకా పరిస్థితి ఏంటంటే ఇంకా అమ్మాయి చేతిలో ఏదో ఒక రోజు బలి పశువుగా మారిపోవాలి, ఏదో రోజు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సిన పరిస్థితి వస్తుంది, ఏదో ఒక రోజు కోర్టు గుమ్మం యొక్క మెట్లెక్కాల్సిన పరిస్థితి వస్తుందని భయంతో పెళ్లిళ్ళు అంటేనే అబ్బాయిలు రోజు పారిపోయే పరిస్థితికి వచ్చారు. దీనికి కారణం ఏదో విషయానికి మందేస్తే ఉన్న ప్రాబ్లం వచ్చినట్టుగా అప్పుడెప్పట్లో చైనాలో కథ చెప్పాం. అక్కడ చైనాలో పిచ్చుకలు ఎక్కువగా పెరిగిపోయని చెప్పి ఆ పిచ్చుకలు నిర్మూలన చేస్తే ఏదో సమస్య ఇంకో సమస్య పెరిగినట్టుగా ఈరోజు మన భారత వివాహ వ్యవస్థలో ఎప్పుడైతే ఈ 498 అమ్మాయిల యొక్క రక్షణ కోసం ఏర్పడిన చట్టాల కోసం మనం ఖచ్చితంగా కఠినమైన చట్టాలు చేసుకుంటూ పోతుంటే ఈ విషయం ప్రాబ్లం సైడ్ ట్రాక్ పెట్టి ఈరోజు అసలు పెళ్లిళ్ళే వద్దనే పరిస్థితికి వచ్చేసిన పరిస్థితి వచ్చింది. సో అప్పుడు ఈ సహజీవనం అనేది స్టార్ట్ అయింది. సో సహజీవనం వచ్చేటప్పుడు ఇక్కడ అమ్మాయికి కూడా చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు సహజీవనంలో ఉంటే, రిలేషన్షిప్లో ఉంటే గుర్తుపెట్టుకోండి, ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్. ఎందుకు డేంజరస్ అని పదం వాడినంటే మీ ద్వారా వారసులు పుట్టినా లేదా ఆ అమ్మాయికి ఒకవేళ ఎటువంటి ఇబ్బందులు కలిగినా యాస్టీజ్గా ఉన్నటువంటి మ్యారేజ్ చేసుకున్నటువంటి అమ్మాయికి ఎన్ని రకాల హక్కులు ఉంటాయో అదే హక్కులు ఈవెన్ సహజీవనంలో ఉన్న పరిస్థితులు కూడా వస్తాయి. అంటే ఈరోజు మగాడు ఎక్కడా తప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు ఈరోజు. దీని మీద మరలా ఒక భయంకర చర్చ జరగాలి, రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు జరగాలి. దీని మీద ప్రధాన రాజకీయ పార్టీ అందరూ కూడా దృష్టి పెట్టి దీని మీద ఒక విధి విధాన రూపకల్పన చేయకపోతే ఇబ్బందులు కలిగే పరిస్థితి వస్తుంది. దీనికి ఇనిషియేటివ్గా ఎప్పుడైతే సివిల్ ప్రొసీజర్ కోడ్ అని చెప్పి ఎప్పుడైతే దేశవ్యాప్తంగా ఒకే మతం ఒకే కోడ్ ఉండాలనే ఉద్దేశంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వంలో మాత్రం ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసింది అధికారికంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వం. ఏం చేశారంటే ఎవరైనా సోషల్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటే తప్పనిసరిగా వాళ్ళు ఎన్రోల్ చేసుకోవాలి. అక్కడ మేమిద్దరం లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాం, మేము మ్యారేజ్ చేసుకోలేదు అని చెప్పి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ ఉంటేనే తప్ప లివ్ ఇన్ రిలేషన్షిప్గా అది కంటిన్యూషన్ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ అక్కడ ఎన్రోల్ చేసుకోకుండా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటే మాత్రం అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. మీరు పెళ్లి చేసుకోలేదు ఓకే, ఇప్పుడు మనం ఓటింగ్ వెళ్తాం, ఓటింగ్ వెళ్ళేటప్పుడు అన్ని రకాల పార్టీలు గుర్తుంటాయి. అక్కడ లాస్ట్లో ఒక ఓటు ఉంటుంది, నోటా అని చెప్పి ఒక గుర్తు కూడా ఉంటుంది. నీకు ఏ ఓటు వేయడానికి ఇష్టం లేకపోతే నోటా గుర్తుని ప్రెస్ చేసి రమ్మంటుంది. అలాగే నువ్వు ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటే కూడా నువ్వు ప్రభుత్వం నుంచి ఒక అధికారికంగా ఆ వెబ్సైట్లో నీ పేరు ఎన్రోల్మెంట్ చేసుకోవాలి, నీ ఆధార్ కార్డు డీటెయిల్స్ ఎన్రోల్ చేసి నేను పలానా అమ్మాయితోటి పలానా అమ్మాయితో ఇన్ని రోజుల నుంచి నేను లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్నానని చెప్తే అధికారికంగా చేయాల్సిన పరిస్థితి ఈరోజు ఉత్తరాఖండ్ స్టేట్లో ఉంది. అదే సిచ్యువేషన్స్ తొందరలోనే మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు అమ్మాయిలు ఎక్కడ చూసిన వివాహ వ్యవస్థలో కూడా అమ్మాయిలు సేఫ్టీ జోన్లో ఉన్నారు, లివ్ ఇన్ రిలేషన్షిప్లో కూడా సేఫ్టీ పొజిషన్లో ఉన్నారు. కానీ ఇక్కడ చచ్చిపోయింది ఎవరంటే, ఇబ్బంది పడుతుంది ఎవరంటే ఒక్క మగ మహారాజు. ఇది మగ మహారాజు కాదు, మగ బానిస అనుకోవాలి. ఆ రకంగా పరిస్థితి ఉంది. నాగరాజు గారు చూద్దామండి ఏ మేరకు ఉంటుంది అనేది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అలగిరి రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.